శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వేదిక పైన ఆసీనులైనటువంటి పూజ్య శ్రీ కమలానంద భారతీ స్వామి చరణాలకు ప్రణమిల్లుతూ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి సూళ్ళూరుపేట శాసన సభ్యురాలు శ్రీమతి విజయశ్రీ గారికి, కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సుబ్బారావు గారికి, డాక్టర్ అపరాజిత గారికి, డాక్టర్ ధనంజయ్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, మాతృమూర్తులకు అందరికీ హృదయపూర్వక నమస్సులు. భారతదేశాన్ని ప్రపంచంలో సమున్నత స్థానంలో నిలపడం కోసం, విశ్వగురువు స్థానంలో నిలపడం కోసం 100 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక సుదీర్ఘ తపస్సుకు 100 సంవత్సరాల పూర్తయిన సందర్భంలో మనమందరూ హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు దేశంలో సుమారు 1,00,000 స్థలాల్లో జరుగుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో 3 విషయాల గురించి మనం స్మరించుకోవాలి. ఆర్ఎస్ఎస్ ఎందుకోసం స్థాపించబడింది, 2 గడిచిన 100 సంవత్సరాల్లో ఏం సాధించింది, 3 రాబోయే సంవత్సరాల్లో ఏం చేయాలని అనుకుంటున్నది. ఈ 3 అంశాలని మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన సంస్కృతి, నాగరికత కలిగిన దేశం. రత్నగర్భ, అన్నపూర్ణ, జగద్గురువుగా ప్రపంచ దేశాల చేత కొనియాడబడిన దేశం. వేదభూమి, కర్మభూమి, తపోభూమిగా, పుణ్యభూమిగా కొనియాడబడిన మన దేశం గుప్పెడి మంది ఆంగ్లేయుల చేతిలో ఎందుకు బానిసత్వాన్ని అనుభవించింది, ఎందుకు మనం స్వతంత్రం కోల్పోయాం అని ఒక మహానుభావుడు లోతుగా అధ్యయనం చేశారు. వారి పేరే డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్. మనం అందరూ డాక్టర్ జీ అని వారిని పిలుస్తుంటారు. వారే రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించిన వ్యక్తి. 1925లో మహారాష్ట్రలోని నాగపూర్లో విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించారు. ఎందుకోసం ప్రారంభించవలసి వచ్చింది అంటే, ఈ దేశానికి వారసులు హిందువులు, ఈ దేశానికి యజమానులు హిందువులు, ఈ దేశానికి హక్కుదారులు హిందువులు. ఇది సనాతన ధర్మం. హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే అని మన యొక్క పురాణాల్లో చెప్పబడింది. హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం వరకు విస్తరించినటువంటి విశాల భూభాగం హిందూస్థానం అంటారు. ఇక్కడ నివసించే ప్రజల్ని హిందువులు అంటారు. అటువంటి హిందువు నేను హిందూ అనే విషయాన్నే మర్చిపోయాడు. కులం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో విడిపోయాడు కాబట్టి మనం పడిపోయాం, కాబట్టి చెడిపోయాం. కాబట్టి సమస్త హిందూ సమాజాన్ని సమైక్యపరచడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించారు. ఎందుకు హిందువులు అని వారు ప్రతిపాదించారంటే, ఈ దేశంలో నివసించే వాళ్ళందరూ హిందువులే. కొంతమంది అంగీకరించవచ్చు, కొంతమంది నెమ్మదిగా అంగీకరించవచ్చు. ఇట్ ఈజ్ అవర్ జియోగ్రాఫికల్ ఐడెంటిటీ. ఇక్కడ అనేక సంప్రదాయాలు ఉన్నాయి.
అనేక ఆహార పద్ధతులు, అలవాట్లు ఉండొచ్చు. కానీ హిందూ సమాజం ఈ దేశానికి యుగ యుగాలుగా, తరతరాలుగా ఈ దేశంలో ఒక సంస్కృతి, నాగరికత, జీవన విధానం కొనసాగుతుంది. దాన్నే మనం సనాతన ధర్మమని, హిందూ ధర్మమని వ్యవహారికంగా పిలుస్తుంటాం. ఎప్పుడెప్పుడైతే హిందూ సమాజం కలిసికట్టుగా ఉందో అప్పుడు భారతదేశం ప్రపంచంలో గొప్పగా ఉంది, వైభవంగా ఉంది. ఎప్పుడైతే హిందూ సమాజం విడిపోయిందో అప్పుడు ఈ దేశం పతనమైపోయింది. కాబట్టి హిందూ సమాజాన్ని జాగృతం చేయాలి. హిందూ అంటే ఈ దేశాన్ని తన మాతృభూమిగా భావిస్తాడు. ఈ దేశంలో పుట్టిన మహనీయులు అందరూ నా పూర్వీకులని భావిస్తాడు. ఎవరైతే ఈ భావన లేదో వాళ్ళందరూ ఈ దేశం నుంచి వేరే దేశాలుగా విడిపోయారు. వేలాది సంవత్సరాల మన యొక్క చరిత్రను గమనిస్తే ఈరోజు సుమారుగా మనం 50% భూభాగాన్ని మనం పోగొట్టుకున్నాం. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్గా పిలువబడే గంధార దేశం మన దేశం నుంచి విడిపోయింది. పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బర్మా, టిబెట్, బంగ్లాదేశ్, శ్రీలంక, అలా 8 భూభాగాలు భారతదేశం నుంచి విడిపోయింది. సగం కంటే ఎక్కువ భూభాగాన్ని మనం కోల్పోయాం. మన ప్రజలు బలవంతంగా మత మార్పిళ్ళకు గురయ్యారు. ఆంగ్లేయుల చేతిలో, అంతకుముందు మహమ్మదీయుల చేతిలో మనం అత్యాచారాలకు గురయ్యాం. 30,000 దేవాలయాలు ఈ దేశంలో ధ్వంసం కాబడ్డాయి. లక్షలాది మంది అత్యాచారాలకు గురయ్యారు. కోట్ల మంది మత మార్పిడికి గురయ్యారు. కాబట్టి హిందూ సమాజంలో చైతన్యం తీసుకురావాలి. హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి, అంటే సమైక్యపరచాలి. అప్పుడు మాత్రమే భారతదేశం ప్రపంచంలో వైభవంగా ఉంటుంది అని డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని స్థాపించారు. రెండో భాగం, ఈ గడిచిన 100 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ యొక్క ప్రస్థానం ఏ రకంగా కొనసాగింది. సంఘంలో స్వయం సేవకులు అంటారు ఆర్ఎస్ఎస్లో శిక్షణ పొందిన వ్యక్తుల్ని. అలాంటి వందల మంది, వేల మంది, లక్షల మంది స్వయం సేవకులు నిర్మాణం అయ్యారు. అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి, అన్ని మండలాలకి ఆర్ఎస్ఎస్ విస్తరించింది. ఈరోజు భారతదేశంలో సుమారు 1,00,000 గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మన దేశమే కాదు, ప్రపంచంలో సుమారు 40 దేశాల్లో సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో నిర్మాణమైన వ్యక్తులు అనేక జీవన రంగాల్లోకి ప్రవేశించారు. విద్యారంగంలోకి ప్రవేశించారు. విద్యాభారతి అనే సంస్థని నెలకొల్పారు. 27,000 పాఠశాలలు, కళాశాలలు ఈ విద్యాభారతి ఈరోజు దేశంలో నిర్వహిస్తోంది. సేవారంగంలో కొంతమంది ప్రవేశించారు. సేవాభారతి అనే సంస్థను ప్రారంభించారు. 1,22,000 సేవా కార్యక్రమాలు, ఉచిత పాఠశాలలు, విద్యాలయాలు, వైద్యాలయాలు, దివ్యాంగుల కోసము, అలాగే ఎవరైతే మనం అనాథలు అంటాం వాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం సేవాభారతి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రైతుల కోసం భారతీయ కిసాన్ సంఘ్, కార్మికుల కోసం భారతీయ మజ్దూర్ సంఘ్, ధార్మిక క్షేత్రంలో విశ్వ హిందూ పరిషత్, భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందూ సమాజాన్ని ఏకతాటి మీదకి తీసుకురావడం కోసం విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించబడింది. 500 సంవత్సరాలు పోరాటం, 70 యుద్ధాలు, 11 లక్షల మంది ప్రాణత్యాగం చేసినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం జరిగిన ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో 3 దశాబ్దాల్లో దానికి ఒక పరిష్కారం కనుక్కోగలిగారు. ఈరోజు ఎక్కడైతే శ్రీరాముడు అవతరించాడో, జన్మించాడో అక్కడ భవ్యమైన రామ మందిరం మనం నిర్మించుకోగలిగాం. అలా ధార్మిక క్షేత్రంలో విశ్వ హిందూ పరిషత్, విద్యార్థుల్లో ఏబీవీపీ, రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ, మహిళల్లో రాష్ట్ర సేవికా సమితి, వైద్యుల్లో నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్, లాయర్లో అధివక్త పరిషత్, టీచర్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ్, అలా సుమారు 36 సంస్థలుగా పనిచేస్తుంది. కొండల కోనల్లో నాగరిక సమాజానికి సుదూరంగా నివసిస్తున్నటువంటి వనవాసులు, గిరిజనుల కోసం సుమారు 10,000 ఉచిత విద్యాలయాలు నిర్వహిస్తోంది వనవాసి కళ్యాణాశ్రమం అనే సంస్థ. అలా దేశంలో 1,00,000కు పైగా సేవా కార్యక్రమాలు సేవాభారతి ద్వారా కొనసాగుతున్నాయి. దీంతో పాటుగా ఎప్పుడెప్పుడైతే దేశానికి ఆపదలు,
వచ్చాయో, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేదా యుద్ధ సమయాలు కావచ్చు, అందరికంటే ముందుండి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేసింది, పనిచేస్తూ ఉన్నది. పాకిస్తాన్తో జరిగిన 3 యుద్ధ సమయాల్లో, చైనాతో జరిగిన యుద్ధ సమయంలో సంఘ స్వయం సేవకులు ప్రత్యక్షంగా పరోక్షంగా సైన్యానికి అండదండగా నిలబడి ఆయుధాలు అందించడం, రక్తదానం చేయడం, ట్రాఫిక్ నియంత్రణ చేయడం, అనేక సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకు కృతజ్ఞతగానే 1963 గణతంత్ర దినోత్సవ వేడుకలకు అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని రిపబ్లిక్ డే పెరేడ్కి ఆహ్వానించారు. 3000 మంది స్వయం సేవకులు గణవేష ధరించి కవాతు నిర్వహించారు. అలా జాతీయ ఉద్యమాల్లో దేశ స్వతంత్రం కోసం స్వయంగా ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు 2 సార్లు జైలు శిక్ష అనుభవించారు. ఆ రోజు ఆర్ఎస్ఎస్ చాలా చిన్న సంస్థ. చాలామంది అడుగుతుంటారు, ఆర్ఎస్ఎస్ స్వతంత్రం కోసం పనిచేసిందా అని. ఆ రోజు సంస్థ పేరుతో కాకుండా సంఘ స్వయం సేవకులు అందరూ కూడా మహాత్మా గాంధీ గారు, బాలగంగాధర్ తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు, జైలు శిక్ష అనుభవించారు. దేశ విభజన సమయంలో 1947లో భారతదేశం మతం పేరుతో 3 ముక్కలైంది. తూర్పు పాకిస్తాన్ పేరుతో బంగ్లాదేశ్, పశ్చిమ పాకిస్తాన్ పేరుతో ఇప్పుడున్న పాకిస్తాన్, భారత్ 3 ముక్కలైపోయింది. భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే మీ ముందు చెప్తున్నాను. సుమారు 5 లక్షల మంది పాకిస్తాన్లో హిందువులు చంపబడ్డారు. 80 లక్షల మంది తరిమివేయబడ్డారు. ఆ సమయంలో పాకిస్తాన్ దేశంలో కూడా ఆర్ఎస్ఎస్ 800 స్థలాల్లో జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులకు ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే, చిట్ట చివరి హిందువు మాన ప్రాణాలతో భారతదేశానికి తిరిగి వచ్చేంత వరకు మీరు అక్కడే నిలబడాలి అని చెప్పి ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ఆదేశం కోసం తమ ప్రాణాలని పణంగా పెట్టి హిందువుల మాన ప్రాణాలని కాపాడిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. సుమారు 1 కోటి మంది భారతదేశంలోకి తరిమివేయబడ్డారు. ఆ రోజు పాకిస్తాన్లో సుమారు 17% హిందువులు ఉన్నారు. బంగ్లాదేశ్లో 27% ఉన్నారు. ఈరోజు ఏమయ్యారు? రాలేవు, గాలేవు, చెలేవు. మతమైనా మారిపోండి, దేశం విడిచైనా పారిపోండి, లేదా చనిపోండి. కాశ్మీరీ ఫైల్స్ సినిమాలో మీరు చూసింటారు. ఈ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఈరోజు పాకిస్తాన్లో 1% ఉన్నారు, బంగ్లాదేశ్లో 8% ఉన్నారు. వాళ్ళ దుర్భర దారిద్ర స్థితి ఏంటో మనకు తెలుసు. ఇప్పుడే మనం వందే మాత్రం ప్రారంభంలో పాడుకున్నాం. వందే మాత్రం మేము పాడం, ఎందుకంటే అందులో మీ దేవీ దేవతల పేర్లున్నాయి. తొమ్హి దుర్గా దశ ప్రహరణ ధారిణి అన్నారు. కాబట్టి మేము పాడమని చెప్పినటువంటి మా మతం, మాకు దేశం కంటే మతమే ఎక్కువ అని చెప్పినటువంటి మహమ్మద్ అలీ జిన్నా లాంటి వాళ్ళు దేశాన్ని విభజన చేసుకొని, ముక్కలు చేసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజే మనం సర్దుబాటు, కాంప్రమైజ్ అయ్యాం. వందే మాత్రం అంటే అది దేవతల ఆరాధన కాదు, ఒక దేశభక్తి గీతం. ఆ రోజే మనం నచ్చజెప్పలేకపోయాం మన నాయకత్వం. వందే మాత్రం అంటే లక్షలాది మంది స్వతంత్ర సమర వీరులని, భారత మాతకి స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలని పణంగా పెట్టడానికి ప్రేరణ కలిగించిన తారక మంత్రం. నిరంకుశత్వపు పరాయి సేనల తుపాకి గుండ్లకు పుట్టిన గీతం వందే మాతరం. లాఠీ దెబ్బల క్రూర కేళిలో రుధిర జ్వాలగా ఎగసిన గీతం వందే మాతరం. యువత గుండెలో ఉడుకు నెత్తురై పోరుబాట నడిపించిన గీతం వందే మాతరం. పాంచజన్య శంఖారావంగా స్వరాజ్యాన్ని సాధించిన గీతం వందే మాతరం. వందే మాతరం, వందే మాతర గీతం పాడండి, దేశభక్తితో వందనీయమి పుడమిని పొగడండి. వందే మాత్రం మనం పాడించలేకపోయాం. 1923లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సభల్లో విష్ణు దిగంబర్ ఫలుస్కర్ అనేటువంటి ఒక గాయకుడు పాడుతుంటే మౌలానా మహమ్మద్ అలీ అనేటువంటి కాంగ్రెస్, ఆ రోజు ముస్లిం లీగ్ నాయకుడు, దాన్ని వ్యతిరేకించి వేదిక దిగి వెళ్ళిపోయాడు. వాళ్ళని సంతృప్తిపరచడం కోసం 6 చరణాల వందే మాత్రాన్ని కేవలం 2 చరణాలే మనం ఈరోజు పాడుతున్నాం. ఏ రోజైతే వందే మాత్రంతో మనం సర్దుబాటు చేసుకున్నామో, కాంప్రమైజ్ అయ్యామో, ఆ రోజే దేశం ముక్కలైపోయింది. ఆ రకంగా ప్రజలకి మతం కంటే దేశం ఎక్కువ అని చెప్పి మనం చెప్పలేకపోయాం.
అలా దేశం విభజన సమయంలో సంఘ స్వయం సేవకులు తమ ప్రాణాలని పణంగా పెట్టి ఆ పాకిస్తాన్ నుంచి వచ్చిన కాందిశీకుల్ని వాళ్ళ మానవ ప్రాణాలను సంరక్షించడంలో ముందున్నారు. అలా తుఫాన్లు, భూకంపాలు, అనేక ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అందరికంటే ముందుండి సేవ చేసిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. అలాగే జాతీయ ఉద్యమాల్లో 1947లో స్వతంత్రం వచ్చింది, కానీ గోవాకి 1960 వరకు స్వతంత్రం రాలేదు. గోవా విముక్తి ఉద్యమంలో సుమారు 50 మంది సంఘ కార్యకర్తలు తమ ప్రాణాలని పణంగా పెట్టి గోవాను విముక్తం చేశారు జగన్నాథరావు జోషి యొక్క ఆధ్వర్యంలో. దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ వీటి స్వతంత్రం కోసం సంఘ స్వయం సేవకుల నేతృత్వంలో పెద్ద ఉద్యమం చేసి వాటిని స్వతంత్రం తీసుకురావడం కోసం పోరాటం చేశారు. మరోవైపు గోహత్య నిషేధం చేయాలనే ఉద్దేశంతో 1952లో 1,75,00,000 సంతకాలు సేకరించి ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి ఎడ్ల బండ్ల మీద తీసుకెళ్లి సమర్పణ చేయడం జరిగింది. అయోధ్య రామమందిర ఉద్యమంతో పాటుగా రామసేతు సంరక్షించడం కోసం సంఘ స్వయం సేవకులు సమాజాన్ని మొత్తాన్ని కలుపుకొని పెద్ద ఉద్యమం చేశారు. అమర్నాథ్ యాత్రికుల కోసం కేటాయించిన భూభాగాన్ని ప్రభుత్వాలు వెనక్కి తీసుకుంటే దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కానీ, గత ప్రభుత్వాలు తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండలు కాదు 2 కొండలే, మిగతా 5 కొండల్లో మేము టూరిస్టు డెవలప్ చేస్తాం, పబ్బులు కడతాం, క్లబ్బులు కడతాం అని చెప్పి జీవో జారీ చేస్తే గతంలో దానికోసం 4 దక్షిణాది రాష్ట్రాల్లో ఉండే ప్రముఖులతో తిరుమల తిరుపతి సంరక్షణ సమితి అని ఒక సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తిరిగి 7 కొండలు వెంకటేశ్వర స్వామి అని చెప్పి ప్రభుత్వం జీవో ఇచ్చేంత వరకు పోరాటం చేశారు 2004లో. అలా ఒకవైపు స్వయం సేవకులు ప్రతి వ్యక్తిలో దేశభక్తిని, ధర్మనిష్టని నిర్మాణం చేయటం, దేశానికి అవసరమైన సేవా కార్యక్రమాలు చేయటం, సంఘాన్ని విస్తరించే కార్యక్రమం నిరంతరం చేస్తూనే జాతీయ ఉద్యమాల్లో పాల్గొని 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రపంచంలోని అతిపెద్ద సంస్థగా సంఘం ఆవిర్భవించింది. ఇప్పుడు 3వ దశలో ఏం చేయాలి? ఇందాక నా ముందు మాట్లాడిన వక్తలు చెప్పారు, 5 రకాల మార్పులు రావాలి దేశంలో. దాన్నే పంచ పరివర్తనలు అంటారు. అందులో మొట్టమొదటిది కుటుంబ జీవన విలువల్ని కాపాడుకోవాలి. డాక్టర్ గారు ఇందాక చాలా వివరంగా చెప్పారు. కుటుంబం అంటే 3 తరాలు కలిసి జీవించటం. కుటుంబం అంటే భోగము కాదు, కుటుంబం అంటే త్యాగము. కుటుంబం అంటే తరతరాల జీవన విలువల్ని అందించేటువంటి ఒక ఆశ్రమ వ్యవస్థ, గృహస్థాశ్రమం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సత్యం వద, ధర్మం చర. ఇవి శాశ్వతమైన జీవన విలువలు. ఈ విలువలు ఎప్పటికీ మారవు. యుగాలు మారచ్చు, తరాలు మారచ్చు, ఈ జీవన విలువలు మారవు. పరవనితను తల్లిగా భావించాలను పద్ధతి, ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి, చూపించిన రీతి బోధించిన నీతి, ఎన్ని యుగాలైన గాని మారదు ఈ సంస్కృతి. వందనీయ జననీ ఓ భారతావని, మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని. ఈ జీవన విలువలను అందించేటువంటి ఒక ఆశ్రమ వ్యవస్థ మన కుటుంబము. ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేకత మన కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు వేగంగా పాశ్చాత్య సంస్కృతి కారణంగా క్షీణిస్తున్నది. దీన్ని మనం సంరక్షించుకోవాలి. దానికోసం వారంలో ఒకరోజు కుటుంబాలన్నీ ఎక్కడికక్కడ కలవాలి, సత్సంగంలాగా కలవాలి. మన జీవన విధానాన్ని, మన కుటుంబ విలువల్ని రాబోయే తరానికి అందించాలి. చిన్న చిన్న విషయాలే. సూర్యోదయం ముందు నిద్ర లేవడం కావచ్చు, మన ఇంట్లో ఎలాంటి ఫోటోలు ఉండాలి, మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు కావచ్చు, దేశభక్తి నాయకులు కావచ్చు, దేవతా ఫోటోలు కావచ్చు, అవి ఉంటున్నాయా? క్రికెట్ ప్లేయర్లు, సినిమా యాక్టర్లు ఉంటున్నాయా? మన ఇంట్లో అందరూ కలిసి ఒక్క పూటైనా కలిసి భోజనం చేయాలి. భోజనం వృధా చేయకుండా చేయాలి. అన్నం న నింద్యాత్ తద్వ్రతం అని చెప్తుంది వేదం. అన్నాన్ని వృధా చేయకుండా తినాలి, అందరూ కలిసి భుజించాలి. భోజనం తినే ముందు చిన్న ప్రార్థన, ఒక శ్లోకం. ఎందుకని? అన్నం వండడము యజ్ఞం, అన్నం వడ్డించడం యజ్ఞం, అన్నం పండించడం యజ్ఞం, అన్నం భుజించడం యజ్ఞం.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. సమస్త ప్రాణులలో నేనే జఠరాగ్ని స్వరూపుడై ఉండి నీవు భుజించు భక్ష్య భోజ్య చోష్య లేహ్య పదార్థములను జీర్ణము చేయుచున్నాను అంటాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో. లోపల జఠరాగ్ని స్వరూపంలో పరమాత్మ ఉన్నాడు. మనం తినే ఆహారం హవిస్సులు ఇస్తున్నాం. దీని నుంచి ఒక శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తే మన చేత మనల్ని నడిపిస్తున్నది. ఆ భావనతో అన్నాన్ని స్వీకరించాలి. భోజనాన్ని వృధా చేయకూడదు. కాబట్టి మన ఇంట్లో అటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయాలి. మన ఇంట్లో మాతృభాషని మనం బోధించాలి, అందరికీ నేర్పించాలి. అమ్మని అమ్మ అని పిలవాలి. ఆంగ్ల భాషను నేర్చుకోవచ్చు, తప్పులేదు. కానీ మమ్మీలో మృతత్వం ఉంది, అమ్మలో అమృతత్వం ఉంది. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతమ్ముకే ఆమె తీపి నేర్పిందిరా. అమ్మలో అమృతత్వం ఉంది, మమ్మీలో మృతత్వం ఉంది. కాబట్టి మన ఇంట్లో అటువంటి సంస్కారాల నిలయం అవ్వాలి. మన ఇంట్లో దీపం పెట్టే అలవాటు ఉందా? గుడికి వెళ్ళే అలవాటు ఉందా? అందరూ కలిసి భోజించే అలవాటు ఉందా? మన ఇంట్లో సద్గ్రంథాలు ఉన్నాయా? ఒక్క శ్లోకం లేదా ఒక పద్యం మన ఇంట్లో పిల్లలకు నేర్పిస్తున్నామా? ఇలాంటి కుటుంబ జీవన విలువల్ని మనం కాపాడుకోవాలి. దానికోసం ఒక విభాగం ఆర్ఎస్ఎస్లో పనిచేస్తుంది. మనం అందరూ కూడా అందులో శిక్షణ పొందాలి. మన అపార్ట్మెంట్లో కావచ్చు, దేవాలయంలో కావచ్చు, వారంలో ఒకరోజు 1 గంట సేపు కలిసి కుటుంబ సత్సంగాన్ని నిర్వహించాలి. రెండోది, ఈ కుటుంబాలన్నీ కలిపితేనే సమాజం. ఈ సమాజంలో అందరూ కలిసి ఒక కుటుంబంలాగా జీవించాలి. వసుధైవ కుటుంబకం అన్నారు మన పెద్దలు. దాన్నే సామాజిక సమరసత అంటారు. వివిధ వృత్తులే కాలానుగుణంగా వివిధ కులాలయ్యాయి. ఏ కులము ఎక్కువ కాదు, ఏ కులము తక్కువ కాదు. కులాలు వేరైనా, భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, వృత్తులు వేరైనా మనమంతా హిందువులుగా, భారతమాత బిడ్డలుగా కలిసి జీవించాలి. దీన్నే సమరసత అంటారు. మన ధర్మశాస్త్రంలో ఎక్కడ కుల వివక్ష లేదు. కానీ దురదృష్టం ఎక్కడో మన సమాజంలో వచ్చింది. దాన్ని సరిదిద్దుకోవాలి. 1969లో భారతదేశంలో ఉండే అన్ని సంప్రదాయాలకు చెందిన సాధు సంతులందరూ 4 శంకరాచార్యులు ఒకే వేదిక మీదకి వచ్చారు. ఉడిపిలో ఒక పెద్ద ధర్మ సమ్మేళనం జరిగింది. వాళ్ళందరూ కలిసి ఒక తీర్మానం చేశారు. హిందవ సోదరాహ సర్వే, హిందువులందరూ సోదరులే. నా హిందురు పతితో భవేత్, ఏ హిందువు కూడా తక్కువ ఎక్కువ కాదు. మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్ర సమానత. హిందూ ధర్మ రక్షణయే మా దీక్ష, సమానత్వమే మా మంత్రమని. కాబట్టి ధర్మాచార్యులు ఇచ్చిన ఈ పిలుపుని మనం స్వీకరించి హిందువులందరూ కలిసి ఆత్మగౌరవంతో జీవించాలి. ఏ కులము చులకనగా చూడకూడదు. అన్నిటి సమానమైన గౌరవం ఇవ్వాలి. అన్ని వృత్తులని సమానంగా చూడాలి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని చెప్పారు. కాబట్టి ఆ సమస్త ప్రాణులలో ఉన్నటువంటి చైతన్యాన్ని మనం దర్శించాలి. మనం పూజించే భగవంతుడే ఒక్కొక్క అవతారం ఒక్కొక్క కులంలో ఎత్తాడు. రాముడిగా ఒక కులం, పరశురాముడిగా ఒక కులం, శ్రీకృష్ణుడిగా మరో కులం. భగవంతుడికి కుల వివక్ష లేదు. ఏ ధర్మశాస్త్రము చెప్పలేదు, ఏ గురువు చెప్పలేదు. కానీ ఎందుకో మన సమాజంలో వచ్చాయి. అందువల్ల మనం బలహీనమైపోయాం. కాబట్టి కలిసి జీవించాలి. కనకదాస్ అనే ఒక భక్తుడు ఉడిపిలో కృష్ణ మందిరానికి వెళితే అతను లోపలికి రానివ్వలేదు. సుమారు 500 సంవత్సరాల క్రితం. కృష్ణ, నీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించడం కోసం ఎంతో దూరం నుంచి వచ్చానయ్యా, నాకు నీ దర్శనం కలగలేదు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ గుడిని 3 ప్రదక్షిణలు వేసి గుడి వెనక వెళ్ళి నమస్కరిస్తే గోడ బద్దలైపోయింది. తూర్పున్న కృష్ణుడు పడమర వైపు తిరిగి దర్శనమిచ్చాడు. ఈ మధ్యనే మన ప్రధానమంత్రి గారు కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నారు. ఎవరు వెళ్ళిన దర్శనానికి ఇప్పటికి కూడా దేవాలయం వెనక వైపు ఉన్నటువంటి ఆ కనకదాసు కిటికీలోంచినే మనందరికీ దర్శనం. శ్రీరాముడి శబరి ఎంగిలి పళ్ళు తిన్నాడు. గుహుని నా సోదరుడని ఆలింగనం చేసుకున్నాడు. కన్నప్ప మాంసం పెడితే ఆరగించాడు పరమశివుడు. అటువంటి మన భగవంతుడికే లేని వివక్ష మనకెందుకు?
కాబట్టి మనం విశాల హృదయంలో ఆలోచించాలి. హిందువులందరినీ సమానంగా చూడాలి, సమరసతతో జీవించాలి. శబరి ఎంగిలి పళ్ళు చక్కగా భుజించి సంతసించెను రామచంద్రమూర్తి. కన్నప్ప చేతిలో కమ్మగా పశుమాంస భక్షణము చేసే పాలనేత్రి. కనకదాసుని చూసి వెనుకు వైపు కుమారి కారుణ్యమును చూపె కమలనాభి. నందనారుని భక్తి నందీశ్వరుడు మెచ్చి దైవ సన్నిధిని దారి చూపే. జాషువా కలమున జలజలా ప్రవహించి పారవశము చెందే శారదాంబ. గుణము వలన పరమ కృపకు పాత్రులు గాని కులము బలము కాదు తెలుసుకుంటే. ఈ కుల వివక్షని సరిచేయడం కోసం ఆదిశంకరుల నుంచి అన్నమాచార్య వరకు, వివేకానంద వరకు అనేక మంది మహనీయులు ప్రయత్నం చేశారు. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్రాదియు ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. సమస్త ప్రాణులలో ఉన్నది అందరికీ శ్రీహరే అంతరాత్మ అని చెప్పి అన్నమయ్య తిరుమల వీధులలో ఢంకా బజాయించి చెప్పాడు. కాబట్టి మనమందరూ హిందువులుగా, బంధువులుగా, భారతమాత బిడ్డలుగా కలిసి జీవించాలి. జీవిద్దామా వద్దా? గట్టిగా. ధన్యవాదాలు. ఇది సమరసత. మూడోది పర్యావరణ పరిరక్షణ. దాని గురించి డాక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు, నేను ఎక్కువ చెప్పడం లేదు. పర్యావరణం అంటే పంచభూతాత్మకం ప్రపంచం. ప్రకృతిని పోషించడం సంస్కృతి, ప్రకృతిని శోషించడం వికృతి. నేచర్ కెన్ ఫుల్ఫిల్ అవర్ నీడ్స్ బట్ నాట్ అవర్ గ్రీడ్స్. పర్యావరణానికి హాని చేసే ఏ పని మనం చేయకూడదు. ఒక ప్లాస్టిక్ కాగితం భూమిలో కరగడానికి కనీసం 1000 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు పర్యావరణానికి, భూమికి అది కీడు చేస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రధానంగా 3 విషయాలు. ప్లాస్టిక్ని రెడ్యూస్ తగ్గించాలి, రీయూజ్ రీసైక్లింగ్ చేయాలి, నో యూజ్ పూర్తి మానేసేయాలి. క్యారీ బ్యాగ్ కాదు, క్యారీ ఏ బ్యాగ్. ఇంటి నుంచి బ్యాగ్ తీసుకెళ్ళాలి మార్కెట్కి. నీటిని పొదుపుగా ఉపయోగించాలి. మగ్గు పెట్టి గ్లాస్ ఇచ్చి సగం సగం పోయొచ్చు, 2 సార్లు 5 సార్లు పోయొచ్చు, పర్వాలేదు. కానీ నీటిని వృధా చేయకూడదు. మన ఇల్లు పర్యావరణ హితంగా ఉండాలి. గ్రీన్ హౌస్ కావాలి, హరిత గృహం కావాలి. ఇకో మిత్రం అనే ఒక యాప్ ఉంటుంది, ప్లేస్టోర్లో తర్వాత డౌన్లోడ్ చేయండి. దాంట్లో ఒక 16 పాయింట్స్ ఇచ్చారు. ఈ 16 పాయింట్స్ మనం ఫుల్ఫిల్ చేస్తే మన ఇల్లు హరిత గృహం, గ్రీన్ హౌస్ అయినట్లు లెక్క. కాబట్టి పర్యావరణ హితంగా మనం జీవించాలి. పర్యావరణం కేవలం మానవాళి కోసం కాదు, 84 లక్షల జీవరాశుల కోసం భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం. దీన్ని మనం కాపాడుకోవాలి. ప్రకృతి మన యొక్క అవసరాలు తీర్చగలుగుతుంది, మన కోరికలను కాదు. కాబట్టి పర్యావరణ హితంగా జీవించాలి. ఈ విశ్వమే విశ్వేశ్వరుడు అని పూజించే సంస్కృతి మనది. 4వది స్వదేశీ. స్వ అంటే మనదైన, స్వభాష, స్వవేష, స్వభూష, స్వరాజ్యం, స్వతంత్రం, స్వాభిమానం, స్వావలంబన. కాబట్టి మనదైనటువంటి విలువల్ని మనం కాపాడుకోవాలి. మన దేశంలో తయారైన ఉత్పత్తులను మనం కొనాలి, ప్రోత్సహించాలి. విదేశీ వస్తువులు వాడితే ఆ లాభాలు విదేశాలకు వెళ్తాయి. మళ్ళీ ఆ ధనంతో మనందరి మతం మార్పిడి చేయడానికి ప్రయత్నం చేస్తారు, లేదా మన సైనికులపైనే తుపాకీ ఎక్కుపెడతారు, మన భూభాగాలు ఆక్రమిస్తారు విదేశీయులు. కాబట్టి మన దేశంలో తయారైనటువంటి వస్తువులు మనం ఉపయోగించాలి. అది స్వాభిమానం, స్వావలంబన, ఆత్మనిర్భర్ భారత్ అంటే అదే. భారతదేశం ఆర్థికంగా శక్తివంతం కావాలంటే మన దేశంలో తయారైన ఉత్పత్తులు మనం ఉపయోగించాలి. దీంతో పాటుగా మన భాషని, మన వేషాన్ని, మన కట్టు బొట్టు జుట్టు, మన ఆచారం, సంప్రదాయం, సంస్కృతిని మనం కాపాడుకోవాలి. పాశ్చాత్య ప్రపంచాన్ని చూసి మనం కాపీ కొట్టడం కాదు. మోడర్నైజేషన్ అంటే వెస్టర్నైజేషన్ కాదు. ఇంగ్లాండ్లో వర్షపాతం ఎక్కువ, అందుకని వాళ్ళ పిల్లలకి రెయిన్ గో అవే అని నేర్పించారు వాళ్ళు రైమ్స్లో. మనం కూడా మన పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో చేర్పించి రెయిన్ గో అవే అంటున్నారు. ఏమండి, ఏమనాలి? పొమ్మనలా రమ్మనాలా?
గట్టిగా రమ్మనాలి. వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ. వాగుల్లో నీరు లేదు, వంకల్లో నీరు లేదు, సేలల్లో నీరు లేదు, సలకల్లో నీరు లేదు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీరు లేదు. వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ. అది కదా నేర్పించాలి. ఆంగ్ల భాషకు మనం వ్యతిరేకం కాదు. we must learn English as a language. Why should we import English culture? వాడేదో పుట్టినరోజు జరుపుతున్నాడని వాళ్ళు ఏం చేస్తారు, ఒక కేకు, దాని మీద మేకు, దాన్ని కొయ్యడానికి ఒక చాకు, హ్యాపీ బర్త్డే టు యూ ఉఫ్ అని ఊదేయడం. మనం దీపాన్ని ఆర్పుతామండి? దీపం ఆరిపోయిందని నోటితో చెప్తామా? ఏమంటాం? కొండెక్కింది అంటాం. అలాంటి సంస్కృతిలో ఈ కొంపలు అరిపే సంస్కృతి, దీపాలు అరిపే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? మనం దీపాలు వెలిగించే సంస్కృతి, దీపాలు ఆర్పే సంస్కృతి కాదు. ఈ మధ్య నేను ఒక గ్రామానికి వెళ్తుంటే ఒక తల్లి పిల్లవాడిని కొడుతుంది. అమ్మ ఎందుకు కొడుతున్నావు, ఆగండి అన్నాను. మీరైనా చెప్పండి బాబు, వీడు మమ్మీ అనరా అంటే అమ్మ అంటున్నాడు అన్నాడు. ఇంగ్లీష్ మీడియం చేరినంత మాత్రాన మమ్మీ అమ్మ అనాలా, మమ్మీ అనాలా? అమ్మ. అమ్మలో ఆర్ద్రత ఉంది, అమ్మలో ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది, హృదయంలో నుంచి వస్తుంది. కాబట్టి స్వ అంటే మనదైనటువంటి మన భాష. గొప్ప సాహిత్యం ఉంది, పద్య సాహిత్యం ఉంది, శతక సాహిత్యం ఉంది. అన్నమయ్య, పురంధరదాసు, త్యాగరాజు, రామదాసు కీర్తనలు ఉన్నాయి. ఒక గ్రామానికి వెళ్ళాను నేను, అప్పుడెప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత వెళ్ళాను. ఏమండి మీ ఊళ్ళో మంచి మంచి నాటకాలు పద్యాలు అంతా కూడా పాడేవారు కదా, ఏదో మంచి పద్యం పాడండి అన్నారు. ఇప్పుడు పద్యం ఎక్కడ సార్, మొత్తం మద్యమే అన్నారు వాళ్ళు, వెళ్ళిపోయిందన్నారు. కాబట్టి ఎంత గొప్ప సాహిత్యం ఉంది. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు, పొందుగా మరుగైన భూమిలో పట్ట పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకగునో, తేనె జుంటి గలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇందులో సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, విజ్ఞానం ఉంది. కాబట్టి మన భాషని మనం నేర్పాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి. చివరిది పౌర విధులు. భారత రాజ్యాంగం రచించి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. రాజ్యాంగం మనకు హక్కులే కాదు, విధులు కూడా, డ్యూటీస్ కూడా చెప్పింది. సమయ పాలన, నియమ పాలన, స్వచ్ఛత, శుభ్రత, ట్రాఫిక్ నియమాలను పాటించాలి. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. స్వచ్ఛ భారత్ పాటించాలి. అది దేవాలయం కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, బస్టాండ్లో కావచ్చు, క్యూ పద్ధతి పాటించాలి. అందరికీ భగవంతుడు కావాలి, కానీ తొక్కిసలాట, దుర్ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి పౌర నియమాలను మనం పాటించాలి. అప్పుడు దేశం యొక్క గౌరవం పెరుగుతుంది. కాబట్టి 5 విషయాలు చెప్పాను. పంచ పరివర్తనలు. కుటుంబ విలువల్ని కాపాడుకోవాలి, సమాజంలో సమరసతతో కలిసి జీవించాలి, పర్యావరణాన్ని రక్షణ చేసుకోవాలి, స్వదేశీని పాటించాలి, పౌర నియమాల్ని ఆచరించాలి. వీటిని పంచ పరివర్తనలు అంటారు. ఈ 5 విషయాల్ని సమాజంలోనే అన్ని ఆధ్యాత్మిక సంస్థలు, సేవా సంస్థలు, ధార్మిక సంస్థలు, దేవాలయ కమిటీలు, పార్టీలకి అతీతంగా అందరూ కలిసి దేశంలో మార్పు కోసం ప్రయత్నం చేయాలి. దీనివల్ల భారతదేశం యొక్క గౌరవం ప్రపంచంలో పెరుగుతుంది. ఈరోజు భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. దీన్ని సహించలేని అనేక విదేశీ శక్తులు మన దేశాన్ని బలహీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏంటి చేస్తున్నారా లేదా? మన ప్రజల్ని మతం మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉగ్రవాదం మన దేశంలో కార్యకలాపాలు జరుగుతున్నాయి. లవ్ జిహాద్ పేరుతో మన హిందూ కుటుంబాల్లోని అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని మతం మార్చి ముంబైకి, దుబాయ్కి చేరవేసేటువంటి ముఠాలు పనిచేస్తున్నాయి. డ్రగ్స్ మారుమూల ప్రాంతాలకు కూడా సప్లై చేసేటువంటి మాఫియాలు పనిచేస్తున్నాయి. అనేక విదేశీ శక్తులు ఈ దేశంని తమ గుప్పిట్లో ఉంచుకోవడం కోసం రాజకీయ పార్టీల్ని ప్రభావితం చేస్తున్నాయి. టీవీ ఛానల్ని, పత్రికా ఛానల్ని కొనేయగలుగుతున్నాయి. తమ గుప్పిట్లో దేశాన్ని ఉంచుకోవడం కోసం పెద్ద ఎత్తున
అనేక విదేశీ శక్తులు, బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్, దేశ విభజన శక్తులు పనిచేస్తున్నాయి. వాటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. మనమంతా బ్రతికుండగా ఒక్క హిందువు కూడా మతం మారకూడదు. ఒకసారి మతం మారితే దేవాలయాలకు వెళ్తారా? గట్టిగా చెప్పాలందరూ. ప్రసాదం తీసుకుంటారా? పుష్కరాలకు వెళ్తారా? తీర్థయాత్రకు వెళ్తారా? పెళ్ళిళ్ళకి, చావలకి వస్తారా? బొట్టు పెట్టుకుంటారా? అన్నిటికీ దూరం అయిపోతారు. కాబట్టి మనం ముక్కోటి దేవతలను పూజించే మనకి మరో 2-3 పూజించడం మనకి ఎక్కువేం కాదు. అన్ని మతాల్ని గౌరవిస్తాం మనం. అంత మాత్రం చేత మనం మతం మారాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఏ మంచున్నా మనం తీసుకుందాం. ఆనో భద్రా కృతయో ఎంతు విశ్వతః ఋగ్వేదం చెప్తుంది. లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. ప్రపంచంలో ఎక్కడ మంచున్నా స్వీకరిద్దాం. అంత మాత్రం చేత మనం మతం మారాల్సిన అవసరం లేదు. మతం మారిన మన బంధువుల్ని, మన హిందువుల్ని తిరిగి నచ్చజెప్పి మన ఇంటికి తెచ్చుకోవాలా అవసరం లేదా? గట్టిగా. వాళ్ళైనా పరాయి వాళ్ళ, విదేశీయులా కాదు, మన గ్రామస్తులే, మన కులస్తులే, మన బంధువులే, మన హిందువులే. నచ్చజెప్పాలి. ఒక మారు వినరమా అన్న నాగన్నా, ఏ సోబుగా మారి మోసపోకన్నా. పేరు మారిన ఎంత తీరు మారేనా, నీవారు నీ ఊరు మారిపోయేనా. గాలి మారేనా, నీరు మారేనా, గట్టు మీద చెట్టు నీడ మారేనా. ఒక మారు వినరమా అన్న నాగన్నా, ఏ సోబుగా మారి మోసపోకన్నా. మతం మారితే మన రక్తం మారిపోతుందా? ఏమండి, మారుతుందా? తాత తండ్రుల నెత్తురే మాయరన్నా, ఆ నెత్తురే నాటికి మారదన్నా. వారు చేసిన పూజలే స్వామి కన్నా, నడమంతరపు స్వామి నీకేలనన్నా. ఒక మారు వినరమా అన్న నాగన్నా, ఏ సోబుగా మారి మోసపోకన్నా. 7 కొండల స్వామి మీద ఒట్టన్నా, నేటికి నువ్వు మాకు తోబుట్టువన్నా. ఏ మారావు తెలుసుకోరన్నా, ఆ మాయలో పడక తిరిగి రారన్నా. ఒక మారు వినరమా వెర్రి నాగన్నా, ఏ సోబుగా మారి మోసపోకన్నా అని మన బంధువులకి, మన హిందువులకి చెప్పాలి. తిరిగి మన ఇంటికి తెచ్చుకోవాలి. వాళ్ళు మోసం చేసి మతం మార్చారు. మనం స్నేహం చేసి, సత్యం చెప్పి, జ్ఞానం ఇచ్చి మన స్వధర్మంలోకి మళ్ళీ తెచ్చుకోవాలి. భారతదేశం ప్రపంచంలో విశ్వ గురువు కావాలంటే సమస్త హిందూ సమాజం ఏకతాటిపైకి రావాలి. హిందువులందరూ బంధువులుగా, భారతమాత బిడ్డలుగా కలిసి జీవించాలి. ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని, సమాజాన్ని సంరక్షించుకోవడం మన బాధ్యత, మన కర్తవ్యం. ఇక్కడ భారతదేశం ప్రపంచంలో జగద్గురువు కావాలంటే మనలో ప్రతి ఒక్కరూ మన బాధ్యతని గుర్తిరిగి కలిసి పనిచేద్దాం. ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలిపేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ దేశ పునర్వైభవ ఈ మహాయజ్ఞంలో మనమందరూ కూడా భాగస్వాములు అవుదాం. మన తల్లి భారతమాతను జగద్గురు స్థానంలో నిలిపే ప్రయత్నం చేద్దాం. అటువంటి శక్తిని, యుక్తిని జగన్మాత మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ, భారత్ మాతాకి 2 చేతులు పైకెత్తి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు.